హాయ్ అండి అందరికీ. ఇదొచ్చేసైతే మా పేరెంట్స్ బర్త్‌డే బ్లాగ్ అనమాట. సో, ఇద్దరిది ఒకటే రోజనమాట, మమ్మీది, డ్యాడీది. సో, నేను మా అన్నయ్య అయితే మా బడ్జెట్‌లో ఒక చిన్న ప్లాన్ చేసి అయితే కేక్ తెచ్చి మమ్మీ వాళ్ళతోనైతే కేక్ కట్ చేపిస్తున్నాము. కేక్ కటింగ్ అనేది మా ఇంట్లో అయితే తొందరగానే ఫినిష్ చేశాము. ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు తినిపించుకున్న తర్వాతకి నేను, అన్నయ్య కూడా ఫాస్ట్‌గా పెట్టేసాము. అంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా డాడీకి కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు. సో, అందుకని త్వరగా ఇంట్లో ఫినిష్ చేసుకొని అయితే ఇక్కడికొచ్చేసాము. ఫ్రెండ్స్‌తోని కేక్ కటింగ్ అంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాషీ కాదు. వాళ్ళ లెవెలే వేరుంటుంది ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అంటేనే కూడా. సో, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈ జనరేషన్‌లో ఫ్రెండ్స్ ఉంటే ఎలా చేస్తారో అలానే చేశారనమాట. నేనేం ఎక్స్‌పెక్ట్ చేశానంటే మామూలుగా ఏముంటుంది, కేక్ కట్ చేపిచ్చేసి వాళ్ళ ఫార్మాలిటీ వేరే ఉంటుంది కదా, అలా వెళ్తారేమో అనుకున్నా. బట్ మేము కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేయలేము. అంత బాగా సెలబ్రేట్ చేశారనమాట మా డాడీ, మమ్మీ బర్త్‌డే అయితే. ఫస్ట్ అయితే ఫార్మాలిటీగా అయితే ఇద్దరికైతే పూలదండలైతే మార్పిచ్చారు. దాని తర్వాత కేక్ కటింగ్ అయితే చేపిచ్చేసారు. వాళ్ళిద్దరైతే కేక్ కట్ చేస్తుంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మమ్మీ వాళ్ళకైతే ఇలా క్లాప్స్ కొడుతూ బర్త్‌డే సాంగ్ పాడుతూ అయితే విష్ చేశారనమాట. సో, వాళ్ళిద్దరైతే కేక్ కటింగ్ చేసి ఫస్ట్ వాళ్ళిద్దరు తినిపించుకున్న తర్వాతకి డాడీతో వచ్చిన ఫ్రెండ్స్ ఇద్దరు ఫస్ట్ అయితే తినిపించారు. దాని తర్వాత మమ్మీ వాళ్ళకి ఒక చిన్న సన్మానం కూడా చేశారు. అందులో ఏంటంటే స్ప్రే తెచ్చారు కానీ కేక్ కటింగ్ టైంలో కొట్టడం అయితే మర్చిపోయారు. మేము గుర్తు చేసిన తర్వాతకైతే స్ప్రే అంట ఇలా కొట్టేస్తున్నారనమాట. మమ్మీ వాళ్ళకైతే ఫస్ట్ అయితే ఒక శాల్వాతోని సన్మానం చేశారు. దాని తర్వాత డాడీకి అయితే సపరేట్గా మళ్ళీ శాల్వాతోని సన్మానం అయితే చేశారండి. సో, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా బాగా డాడీ వాళ్ళ బర్త్‌డే అయితే సెలబ్రేటింగ్ చేశారు. చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ ఇంత బాగా బర్త్‌డే సెలబ్రేటింగ్ చేసుకున్నాడో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా బాగా చేసుకున్నాడు మా డాడీ బర్త్‌డే అయితే. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసేసి ఇంత హంగామా చేసి అయితే డాడీ బర్త్‌డే ఇంత మంచిగా సెలబ్రేట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో, దాని తర్వాత అయితే అందరూ కూడా ఫోటో సెక్షన్ అయితే మొదలుపెట్టేశారనమాట. కేక్ తినిపించుకుంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఫోటోస్ దిగుకుంటూ కేక్ తినిపించేశారు. సో, ఈ డాడీకి ఇలా ఫ్రెండ్స్ వచ్చి బర్త్‌డే సెలబ్రేటింగ్ చేసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది. డాడీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో నాకైతే తన ఫేస్‌లోనే తెలుస్తుంది. అంతకన్నా హ్యాపీగా అయితే నేను ఫీల్ అయ్యాను. సో, లాస్ట్ టైం కూడా వచ్చి అయితే బర్త్‌డే అయితే చేశారంట. బట్ లాస్ట్ టైం అయితే నేను మిస్ అయిపోయాను. సో, మా డాడీ బర్త్‌డే సెలబ్రేటింగ్స్ అయితే ఇలా అయ్యాయి, మా పేరెంట్స్ బర్త్‌డే సెలబ్రేటింగ్స్ అయితే. సో, మన ఛానల్ అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి బర్త్‌డే సెలబ్రేటింగ్స్ మీకెలా అనిపించాయో మావి. సో, లాస్ట్‌కి అయితే మా ఫ్యామిలీ అంతా ఒక ఫోటో అండ్ వీడియో తీసేసుకున్నాము. థ్యాంక్ యూ.